నా పేరు రామకృష్ణ. మై నేమ్ ఇస్ మౌనిక. రోల్ నెంబర్ ఇస్ 45. పిన్ కోడ్ కూడా గుర్తుంటే బాగుండే చెప్పేదాన్ని, అది గుర్తుకు లేదండి. సో ఈ వీడియోలు, ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ కూడా అప్డేట్ పెడుతుందండి. కామెంట్స్ కూడా పెట్టండి, కొంచెం మాకు బూస్ట్ ఇస్తుంది అనమాట. అండ్ మీరు చాలా ఇప్పటికీ షార్ట్స్ చేస్తున్నాం, షార్ట్స్లో పర్లేదు బాగానే రీచ్ వస్తుంది అనమాట. యాక్చువల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1-2 months అవుతుంది. జనవరిలో స్టార్ట్ చేసాం, బట్ ఫెబ్కి పికప్ అందుకుంది. తర్వాత కొంచెం కంటెంట్ ఏం చేయాలనేది పెద్ద డిఫికల్ట్ థింగ్ కాబట్టి అట్లా ఏదో ఫ్లో అవుతుంది. సో మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం అనమాట. సో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లోన, యూట్యూబ్లోన గ్యాస్ సిలిండర్లు షార్టేజ్ వచ్చిందని తెలిసిందో నెక్స్ట్ డేనే నేను మాది హెచ్పి గ్యాస్, సో గ్యాస్ ఆఫీస్కి వెళ్ళేసి ఇట్లా ఎక్స్ట్రా సిలిండర్ కావాలండి అంటే వెరీ నెక్స్ట్ డేనే కదా ఇచ్చేస్తారేమో అని అనుకున్నా. కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బండ్లు ఇవ్వట్లేదండి. లాస్ట్ నైట్ అని గవర్నమెంట్ నుండి ఇంకా అన్ని క్లోజ్ చేయించారు. ఇంకా సోషల్ మీడియా స్ప్రెడ్ అయింది తప్ప ఇంకా బయట అంత రాలేదు. సో మేము ఎక్కువ దాంట్లో ఉండడం వల్ల ఏంటంటే ప్రతిదీ అంతే కదా, మనకి ఏదైతే స్ప్రెడ్ అయిపోతుంది అది నిజం అనుకుంటాం కదా. సో ఇంకా అంత ఇది అవ్వలేదులే అన్నట్టు వెళ్తే వాడు ఇంకా బండ్లు ఇవ్వమని చెప్పేశాడు. ఇవ్వమని చెప్పగానే మేము ఆర్డర్ తీసుకుని December 25th అట్లా తీసుకున్నాం. సో దానివల్ల ఏంటంటే ఇంకా అయిపోద్దేమో, ఆల్రెడీ మార్చి వచ్చేసింది కదా, అయిపోద్దేమో కొంచెం పానిక్ అయ్యాను అనమాట. బిఫోరే తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆఫీస్ దాకా వెళ్ళి కూడా డబ్బులు లేక తీసుకోలేదు. అసలు నేనైతే ఫస్ట్ నుండి చెప్తున్నాను, పాపతో ఉన్నాం ఎందుకు ఇబ్బంది పడతాం, మనమైతే ఎక్కడైనా తింటాం, పాప అలా తినలేదు కదా, తనకంటూ సపరేట్ ఫుడ్ కావాలి కదా అని చెప్తుంటే కూడా 2500 కాసి పడి డబ్బులే 3500 రేట్ పెరిగింది. కానీ అప్పుడు హోల్డ్ చేసుకుని ఎవ్రీ మంత్ అదే అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఇప్పుడు వచ్చినప్పటికి వెళ్ళినప్పుడు దొరకలేదు. అప్పుడు చాలా ఫీల్ అయ్యా, అనవసరంగా అప్పుడే తీసుకుంటే అయిపోతుండే అనేసి. సర్లే ఇప్పుడు ఇంకొక సలహా ఇచ్చాను, అదేంటది సో ఆ తర్వాత వచ్చి నేను ఇంకా మనం ముందే బుక్ చేసేద్దాం, ఒకవేళ ఉన్నా కూడా ఇంకా కాదులే అంటే ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఉందనుకోండి పర్లేదు ఇచ్చేసి మనం కొత్త తీసుకుంటే ఇంకో 30 to 40 days ఈజీగా సర్వైవల్ అయిపోవచ్చు కదా అని కాల్ చేస్తే 30 రోజులు వచ్చింది, ఏం కంగారు పడక్కర్లేదు, పక్కా తోడగరని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి ఇంకా బుక్ చేసుకునే ఛాన్స్ లేకుండా పోయిందనమాట. అలా అనుకున్నాం. నెక్స్ట్ డేనే అలా అనుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే ఏమైందంటే తిని కాల్ చేసింది. అదేంటంటే కరెంట్ స్టవ్, దాన్ని ఏమంటారు, ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, దాని రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్స్లో అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చిందని తనకి వెంటనే కాల్ చేసి చెప్పా. ఓకే, తన ఆపరేషన్ వచ్చాక వెళ్ళాం ఇద్దరం. అప్పటికే ఆల్మోస్ట్ అన్నిట్లో అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. క్రోమ్ లో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఆ పక్కన విజయ్ సేల్స్ కి వెళ్ళాం, అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఇంక ఇక్కడ మా దగ్గర పీజీఎన్ అని ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్తే ఓకే దొరకగానే అవైలబుల్ ఉండగానే తీసేసుకున్నాం మనకున్న బడ్జెట్ లో. అప్పటికే స్టాక్స్ అయిపోయి ఏదైతే మేము స్టోర్స్కి వెళ్ళామో అక్కడ ఆల్రెడీ హై ప్రైస్ అయిపోయింది. అండ్ మరి 5000-6000 ఇండక్షన్ స్టవ్ కోసం పెట్టాలంటే కొంచెం బాధ వేస్తుంది కదా. సో ఆలోచించామన్నమాట. మాకు నియర్ బై ఒకటి ఉండింది స్టోరు. సో ఆల్రెడీ ఆవిడ మాట్లాడేసి 2.6 అంటే ఉన్న వాటిలో బెటర్ది ఏంటంటే 2.6 చెప్పారు అనమాట. చిన్నవి కూడా ఉన్నాయి, బట్ మరి ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా. మరి చిన్నగా తీసుకుని మళ్ళీ దానికి ఏమైనా సర్వీసెస్ ఇష్యూస్ వస్తే ఇబ్బంది ఏమని చెప్పేసి కొంచెం మంచిదే తీసుకున్నారే. ఆ మంచిది కూడా 2600 అయింది. సో ఆల్రెడీ మాట్లాడి వెళ్ళాం కాబట్టి అంటే సేఫ్ సైడ్ ఎలా ఉంటుందని చూసి ఇంక తీసుకుని ఇంట్లో పెట్టాం. నెక్స్ట్ డేనే గ్యాస్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఇంకా ఇడ్లీ అవుతుంది అనేసి ఇంకా అంతే ఆఫీస్కి వెళ్ళి రెడీ అయ్యాము. ఇంట్లో ఇడ్లీ పెట్టేటప్పటికి ఫస్ట్ గ్యాస్ అయిపోయింది. కట్ చేస్తే ఇండక్షన్ స్టవ్ పైన అన్ని అవ్వట్లేదు అనమాట. అల్యూమినియం సేమ్ ఓన్లీ స్టీల్ సామాన్లు మా దగ్గర లేవు. అసలు అంటే దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా ఇడ్లీ ఆ పొట్టకి కథం చేసేసాం. అంటే అప్పుడు మేము కింద కూడా వెళ్ళాం అనమాట. అంటే ఇప్పుడు మనకి గ్యాస్ ఎంత అర్జెన్సీ అయిపోయిందంటే ఆల్రెడీ సగం ఉడికిన ఇడ్లీ తీసుకెళ్ళి కింద పట్టుకెళ్తే పాపం వాళ్ళు కూడా నో అని లేక తీసుకున్నారు. బట్ వాళ్ళ ఫేసెస్లో తెలుస్తుంది అనమాట, ఇప్పుడు గ్యాస్ ఆల్రెడీ మాకు కూడా లేదు, వీళ్ళేంటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు అన్నట్టు. కానీ ఇండక్షన్ స్టవ్ ఉంది, అది ఒక చిన్న ధైర్యం ఉన్నా కూడా. ఆ తర్వాత ఇక్కడ అన్ని సేల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి, కానీ దాన్ని పెట్టడానికి మాకు పాత్ర లేవు. స్టీల్తో ఉండాలంట.
అల్యూమినియంస్ నాన్ స్టిక్ ఏం అవ్వడం అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ ఇండక్షన్ లేవు. యూట్యూబ్లో తర్వాత మేము సెర్చ్ చేసాం. అంటే ముందంతా ఏది బెటర్ అని చూసాం తప్ప దీని మీద ఏమేమి ఉండాలి ఏమేమి అక్కర్లేదని చూడండి. ఆ తర్వాత షాప్కి వెళ్తే ఒక్కొక్కటి 1500 2000 అని చెప్తున్నారు. ఇది చిన్న చిన్న కుక్కర్లు, చిన్న చిన్న చాయ్ పెట్టడానికి. చిన్న పాప ఉంది కాబట్టి మనం రిస్క్ చేయలేకపోయాను అనమాట. నెక్స్ట్ ఈవెన్ ఆయిల్ కొనడానికి అంటే ఇప్పుడు సరుకులు కూడా పెరిగిపోతుంది అంటే నేను పెట్రోల్ వెళ్ళేసి ఒక ట్యాంక్ ఫుల్ చేస్తాను. నెక్స్ట్ ఆయిల్ అయిపోతుందంటే వెళ్ళి 2 డబ్బాలు కొనుక్కొస్తాను డిమార్ట్కి వెళ్ళి. ఆ రోజు కొనేదానికి లీటర్ 166 ఉండే, నెక్స్ట్ డేకి 175 అయిపోయింది. వన్ నైట్ 10 రూపీస్ పెరిగింది ఒక లీటర్ పైన. సో అట్లా ఇప్పుడు మామూలు బయటకు వెళ్తున్నా కూడా టిఫిన్ కాస్ట్లు కానీ అన్నీ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆ గ్యాస్ ఎక్కడ దొరకట్లేదు కాబట్టి. సో అంటే నా ఫీల్ ఏంటంటే అంటే ఏమో తెలీదు, నేను ట్రావెల్ చేస్తున్నంతసేపు నేను చాలా పానిక్ అయిపోతున్నాను. ఎందుకు ఇంత కంగారు అంటే ఇన్సైడ్ నాకే అనిపిస్తుంది. అంటే నేను ఎక్కువ ఓవర్ ఎఫెక్ట్ అయిపోతున్నాను, లేకపోతే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తున్నాను. అందరూ బాగానే ఉన్నారు కదా, నా చుట్టుపక్కల అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇంత సఫర్ అయిపోతున్నాను అనిపించేసింది. ఇది మన షాప్కి వెళ్ళేటప్పటికల్లా అది దొరకట్లేదు. సో అప్పుడు ఓకే అందరూ వెళ్ళనే ఉన్నారేమో, మేబీ నా చుట్టుపక్కల అందరూ కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారేమో అనిపించింది. కానీ చాలా వరకు పానిక్ అవుతున్నారు. అసలు మీరు ఎలా అవుతున్నారు, అసలు మీరు ఏ ఊర్లో ఉంటున్నారు, ఇవన్నీ మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఈ గ్యాస్ కానీ లేకపోతే ఈ పెట్రోల్ కానీ ఇండక్షన్ స్టవ్తో ఇవన్నీ మీ దగ్గరకు వచ్చాయా? అసలు మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీరు కింద కామెంట్స్లో పెట్టండి. యాక్చువల్గా అసలు ఈ మనకి ఇండక్షన్ స్టవ్ మీద ఉండే అలవాట్లేదు అనమాట. సో డే 1 డే 2 డే 3 ఇప్పుడు దాంతో వచ్చే సఫర్ ఏంటి అనేది మనం ఒకసారి అవి కూడా వ్లాగ్ చేద్దాం. మీకు నచ్చితే మీరు లైక్ షేర్ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాక్చువల్లీ మేము గ్యాస్ ఆల్రెడీ బుక్ చేసాం. చాలా తెలియదు నాకు. యాక్చువల్ చాలా బుక్ అవ్వట్లేదు అంట. మాకు కూడా ఓపెనింగ్ ఈ వాట్సాప్ ఆల్రెడీ ఉండే కదా, ఎవ్రీ టైం అదే చేసేవాడిని. ఈసారి చేస్తే వాట్సాప్లో కూడా బుక్ అవ్వాలా, కానీ నెంబర్స్ ఉంటాయి కదా, అది కాల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే బుక్ అయ్యి ఓటీపీ వస్తే బుక్ అయినట్టు అని చెప్పింది ఆమె. సో ఓటీపీ వచ్చింది కాబట్టి బుక్ అయిందని ఫీల్ అవుతున్నాం. కాల్ చేస్తే మీకు ఓటీపీ వస్తే బుక్ అయిపోయినట్టు అని ఆమె కాల్స్ ఎక్కువ, అంటే ఈ గ్యాస్ ఆఫీసర్ కాల్స్ ఎక్కువ రావడం వల్ల అనుకుంటా ఆమె కూడా కొంచెం హరీబరీగా మాట్లాడుతూ కట్ చేస్తుంది కాదు. చిన్నపిల్లలు ఉన్నారండి, కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అది నథింగ్ డూయింగ్ అంటే అసలు 1 వీక్ ఈజీగా పట్టిద్ది అని చెప్పేసి అంటుంది. అసలు సిటీలో 1 వీక్ అంటే ఎలా సర్వేలు అవుతాం, ఎలా అది కూడా చిన్న పాపతో చాలా కష్టం అయిపోతుంది. మేబీ ఇద్దరు ఉండుంటే అంత ఉండేది కాదేమో, కానీ ఎప్పుడైతే పాప ఉండడం వల్ల 2 years పాప, సో కొంచెం అందువల్ల ప్యానిక్ అయ్యానేమో అనిపించింది. చూడాలి. అంటే కరోనా టైంలో పెళ్ళి అవ్వలేదు, అప్పుడే కొంచెం పర్లేదు, కరోనా వస్తుందని తెలిసి లాక్డౌన్ పడతాయని తెలిసినా కూడా అంత సఫర్ అవ్వలే. కానీ ఈసారి చాలా సఫర్ అవుతున్నాం. అంటే పెళ్ళి మిడిల్ క్లాస్ ఫాదర్ అయిపోవడం వల్ల ఏమో. అంటే ఫాదర్స్ అందరూ ఎలాగైనా ఫీల్ అవుతున్నారా? పేరెంట్స్ అందరూ ఎలాగే ఉంటున్నారు. సో అది మ్యాటర్. సో మీకు కూడా నా సలహా ఏంటంటే ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా, అంటే నాలా అవ్వకుండా ఉండండి. కాకపోతే కొంచెం మన నీడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు తొందరగా తీసుకోండి. తర్వాత కాస్ట్లు పెరిగిపోవడమో లేదంటే దొరకకపోవడమో, ఈవెన్ అంతే ఇప్పుడు బయట ఎలా అన్నారంటే ఓన్లీ హోటల్స్లో ఈ కమర్షియల్ గ్యాస్లు మాత్రమే ఎక్కువ షార్టేజ్ వచ్చింది, ఇంట్ల కోసం వాడే గ్యాస్ షార్టేజ్ రాలేదని చెప్తున్నారు. కానీ బయట సిచ్యువేషన్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. కమర్షియల్ గురించి పక్కన పెడితే ఇప్పుడు మన ఇంట్లోకి వేసే గ్యాస్లు కూడా షార్టేజ్ ఉందో లేదంటే డిమాండ్ ఉంది కాబట్టి అలా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చేద్దాం లేకపోతే బ్లాక్లో అమ్ముదామని అలా ప్లాన్ చేసుకొని ఇలా చెప్తున్నారు తెలియట్లేదు. కానీ ఎవ్రీ ఏరియాలో మాత్రం గ్యాస్ షార్టేజ్ డెఫినెట్గా ఉంటుంది. సో మనం రియాలిటీ వేరే ఉంది, మనకి న్యూస్లో ఇంకోలా అనిపిస్తుంది. ఇంతకుముందు మనకి డిమానిటైజేషన్ లాక్డౌన్ టైంలో ఇలాంటి సఫర్లే మనం చూసాం కాబట్టి సేఫ్ సైడ్ ఏంటంటే అట్లీస్ట్ కొన్ని ఐటమ్స్ కొన్ని పెట్టుకోండి విత్ ఇన్ బడ్జెట్లో. ఇప్పుడు మన ఊర్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు, మన కర్రల పొయ్యిలని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ బట్ సిటీస్లో ఉన్నప్పుడు మాత్రం మనకున్న పరిధిలో కొంచెం ఏమైనా మనం ముందుగానే సేవ్ చేసుకుంటే చాలా మంచిది. అది మ్యాటరు. ఇంకా చాలామంది అయితే లిక్విడ్ క్యాష్ కూడా మెయింటైన్ చేయమంటున్నారు. నాకు అదే భయం వేస్తుంది. క్యాష్ లేదు, లిక్విడ్ క్యాష్ ఎట్లా మెయింటైన్ చేస్తాను? లిక్విడ్ క్యాష్ అంటే క్యాష్ అంటే ఏటీఎంలో ఇవి కాకుండా అంటున్నారు, ఎందుకో తెలీదు. అండ్ ఈవెన్ ఎక్కువ మనం సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం కూడా చాలా ఎఫెక్ట్ ఏమో ఇలాంటి విషయాల్లో. అంటే బయట నార్మల్గా ఉన్నా కూడా అక్కడ ఎక్కువ ప్యానిక్ అయిపోతుంటే షేక్ అయిపోతున్నాం. అది మ్యాటర్. అప్పుడెప్పుడో అనేవాళ్ళు కదా ఫ్యూచర్లో టాబ్లెట్స్ వస్తే అన్నం టాబ్లెట్, చికెన్ టాబ్లెట్ అట్లా ఏమైనా వచ్చేస్తే బాగుండు. అలా వచ్చేస్తే బాగుండు.
గ్యాస్లో బొక్క ఏం అక్కర్లేదు ఇంకా హ్యాపీగా టాబ్లెట్లు వేసుకొని మింగేయడమే. అప్పుడు అవి కాస్ట్లు పెరిగి ఏం చేస్తారేమో. అవును, అయిపోయింది మన బతుకులు అయిపోయింది. సో ఈ వీడియో ఎలాగొచ్చిందో నాకు తెలీదు. ఫస్ట్ టైం బ్లాగ్ చేయడం, ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడడం. అవునండి. మీకు నచ్చితే బాగుందంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే కొన్ని వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో, మంచి ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ డ్రామాస్ చూడాలి. కొంచెం సెటప్ కూడా మనకేమైనా, అండ్ ఇది మానిటైజేషన్ అయితే మనకి కొంచెం డబ్బులు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజ్ అవ్వట్లేదు. అంటే వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఇక వీడియోస్ చేసి మానిటైజ్ అవుతా లేదో తెలుసుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం డెవలప్ చేద్దాం. ఇంకా చాలా చరిత్ర ఉంది మనం చెప్పడానికి. ఇంక స్టార్టింగే చూస్తూనే ఉండండి. బాయ్. బాయ్.